నమస్తే దోస్తులు, మన టాపిక్ ఏంటంటే ఒక అమ్మాయి వదిలేసింది. ఎట్లా వదిలేసిందంటే మామూలు కాదంట. సో వీళ్ళిద్దరికి సరి సమానంగా ఆస్తులు పాస్తులు ఆ బిల్డప్ చాలా బాగా గట్టిగా ఉన్నాయి. సడన్గా అతను పరిస్థితి చాలా దీనంగా అయిపోయింది. ఒక బిజినెస్ పరంగా డౌన్ అయిపోయిన ఎమ్మటే అక్కడ ఉన్న అమ్మాయి గారు ఏం చేశారంటే బ్రేకప్ బ్రేకప్ అని చెప్పేసింది. మనోడు ఇక సరే ఏదో అట్లా కామెడీ చెప్పిందో అవుతా చెప్పింది అని చెప్పేసి మళ్ళీ 1 వీక్ దాకా ఎంట పడుతూనే ఉన్నాడు. అర్థమవుతుందా? వెంట పడుతూనే ఉన్నాడు. ఆమె కూడా లైట్గా దూరం పెడుతూనే ఉంది. సడన్గా ఒకసారి ఫస్ట్ స్టాండ్ మనోడు ఫుల్ డిచ్చ తాగిండు. అర్థమైందిగా? ఫుల్ డిచ్చ తాగిండు. డిచ్చ తాగి ఇంటికి కూడా పెట్టుకుండు. వాళ్ళు కేసు పెట్టారు, ఇట్లా వాళ్ళు అరెస్ట్మెంట్ అది చేస్తారని చెప్పేసి ఆయన మీద కేసు పెడితే మళ్ళీ ఆ అమ్మాయి గారు పోయి ఇడిపించుకొని మళ్ళీ బయటికి దొబ్బేసినాక మనోడికి అర్థమైపోయింది ఇక నన్ను ఇదే నన్ను బదలాం చేసి నన్ను ఇదే అవలేగా అని చేసి మళ్ళీ నన్నే ఇడ్చుకొని వస్తారు బయటికి. ఏందిరా ఈ స్వామి అని బాగా మనోడు డీప్లోకి వెళ్ళిపోయాడు. ఇక మనకు డ్రింకింగ్లో ఫుల్ మజా. ఇక మనోడు ఇక తాగుతూనే ఉండు 1 వీక్ దాకా. ఇక తల్లిదండ్రులు ఒకటే ఏడుస్తారు, అరే తావకరా ఎందుకురా గా అమ్మాయి కోసం నువ్వు ప్రాణాలు తీసుకుంటావా, అరే అవిలేగా అని ఏదో అని తిడుతున్నెవరు కొడుతున్నెవరు కొట్టరా జస్ట్లా మనసు మీద కొట్టాడు. ఎందుకంటే పోతే అమ్మాయి ఇంకో అమ్మాయిని చూసుకోవచ్చు, అయినా నువ్వు మంచిగా ఉన్నవరా ఆమె వదిలేసుకుంటే నీకెందుకు బాధ అని ఏదో ఒక నచ్చ చెప్పారు. మనోని జర సంలాయించారు వారం దాకా. మళ్ళీ వీనికి ఏమైంది, మళ్ళీ గతం గుర్తుకొస్తుంది. అరే అమ్మాయి గుర్తుకొస్తుంది. పనుకుంటే అప్పుడు అమ్మాయి ఫోటో చూడడం, లేదంగా ఫోటో చూడడం, వీళ్ళు నప్పాల ఇన్స్టాగ్రామ్లో చూడడం, మళ్ళీ చూడడం, కామెంట్లు చూడడం, ఈయన బ్లాక్ చేసి పడేసింది కదా. ఏది ఇన్స్టాగ్రామ్ మ్యాక్సిమం అయితే వాట్సాప్ నుంచి ఎక్కువ చాట్ చేస్తారు కదా. అది ముందే బ్లాక్ అయిపోయి నెక్స్ట్ ఇన్స్టాగ్రామ్ నుంచి మనోడు తగులుకుండు. ఏది మళ్ళీ మాట్లాడు, మళ్ళీ నాతో ఉండు అది అని మళ్ళీసరికి అకౌంటే బ్లాక్ చేసింది. ఇంకా ప్రెస్ స్టార్ట్ అయిపోయి ఇక సర్దామనే చచ్చిపోవాలనే మైండ్కి వెళ్ళిపోయింది మొత్తంగా. అమ్మ నేను ప్రేమించిన అమ్మాయి దూరం అయ్యా, నా లైఫ్ నీకు అన్న కళలు కూడా బూడిద అయిపోయినాయి అని చెప్పేసి మనోడు 2 సార్లు అటెంప్ట్ చేసుకుంటే ఏది సూసైడ్ అని అటెంప్ట్ చేసుకుంటుంటే 2 సార్లు ఇంట్లో అని అడ్డుకురు. ఏందిరా ఇట్లా చేస్తున్నది అని ఆ తల్లిదండ్రులు అడ్డుకురు. అట్లయినా సరే మనోడు మారిందంటే ఏం మారలేదు. ఎందుకంటే అక్కడ ప్రేమ బలంగా ఉండిపోయింది మనసులో, చాలా డీప్గా వెళ్ళిపోయింది. ఎట్లా అంటే వేరే వాళ్ళ అమ్మాయిలు ఉన్నా కూడా చూడపోయేది మనోడు. ఎట్లుందంటే ఈ ముందు కదా ఆల్రెడీ ఈ మున్నాక నేను ఎందుకు చూస్తే కావతలను అని చెప్పేసి మనోడు ఒకటే పాయింట్ ఆఫ్లో ఆమెని సర్వస్వం అనుకొని ఫిక్స్ అయిపోయాడు. కానీ ఎంత ఫిక్స్ అయినా కానీ గుర్తుపెట్టుకోవాలి, చద్దాం అనే ఆలోచన బంద్ చేసుకోవాలి. ఎందుకంటే ఇప్పుడు నువ్వు చచ్చిపోగానే ఎవరికి నష్టం అంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ తల్లిదండ్రులకే. చెప్పేది నీకే. చాలామంది ఏం చేస్తారు, మోసపోగానే కొంతమంది తాగుతారు, లేదంటే కొంతమంది తెలియని వాళ్ళు అయితే కొంచెం జాలీగా ఉండి ఏదో ఫ్రెండ్స్ అలా గడిపేస్తారు. కొంతమంది వీక్నెస్ వాళ్ళు ఏం చేస్తారంటే చచ్చిపోవాలని ట్రైన్ కిందనో లేకుంటే పురుగుల మందు ఏదో మందు చేసుకొని పైకి వాళ్ళని చూస్తారు. కానీ నువ్వు చస్తే నీకు ఒక్కనికే నీకు నష్టం అవ్వకుండా కాదు, అది మీ తల్లిదండ్రులు కూడా చాలా నష్టం. అది నీ మీద పెట్టుకుంటూ వచ్చిన ఆశలు అంటే నువ్వు సంపాదించి వాళ్ళకి గెలం కాదు, నువ్వు మంచి స్థాయిలో ఉండాలి, 10 మందికి తెలిసేటట్టు బ్రతకాలి, ఒకరి మీద ఆధారపడకుండా నీ సొంత కష్టంతో బ్రతకాలని ఆశలు మాత్రమే పెట్టుకుంటారు. అంతేగాని వాళ్ళకి చేతగా కాదు వాళ్ళు నేను ఏది నీ మీద ఏది ఉన్నదంతా నీకు పెట్టి కొన్ని రోజులు తింటామని. నువ్వు మంచిగా ఉంటే వాళ్ళకు చాలా మంచిగా అనిపిస్తుంది. అర్థమైందిగా? ఈ సూసైడ్లు, ఈ మందు తాగడం, ఈ పురుగుల మందు తాగడం బంద్ చేసుకోండి.